శ్రీకాళహస్తి ఆలయంలో నూతన రావణ బ్రహ్మ వాహనం తయారీలో సరికొత్త విధానం తీసుకొచ్చారు. 10 తలల రావణుడు కనిపించేలా వీణకు మరొకటి తగిలించారు. ప్రతి ఏటా వాయులింగేశ్వరుడికి మహాశివరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తిలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. రానున్న శివరాత్రి ఉత్సవాలకు ఆలయం తరపున కొత్తగా రావణాసురుడి వాహనం తయారు చేయించారు. శిల్పి తనలో కళా నైపుణ్యాన్ని వినూత్నంగా చూపించారు. నవకంఠ రావణాసురుని సిద్ధం చేసి మరో తలను వీణగా అమర్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. లావణ్య, శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఆలయ యాజమాన్యము పాలక మండలి కూడా సోమవారం బ్రహ్మోత్సవాలు వినూత్నంగా నిర్వహించాలని, గతంలో ఉన్నటువంటి రావణ బ్రహ్మ వాహనం పాతదైపోయింది కాబట్టి దాని స్థానంలో వినూత్నంగా తయారు చేయించాలని ఒక రూపకల్పన చేయించడం జరిగింది. అయితే సాధారణంగా రావణాసురుడిని దశకంఠుడని 10 తలల వాడని చెప్పి చెప్తుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాహనంలో సాధారణంగా ప్రజలకు కనిపించేది 9 తలలు అయితే ఒక తలను మాత్రం తీసుకెళ్లి రావణాసురుడి వీణ వాయిస్తున్నట్టుగా కూడా అతను అక్కడ అమర్చడం జరిగింది. ఏదైతే రావణాసురుడు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తున్న నేపథ్యంలోనే తన పేగులు తీసి వీణ వాయించినట్టు, ఆ సందర్భంలోనే వీణకి అతని తల పెట్టుకున్నట్టు కూడా కొంతమంది అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అయితే దశకంఠ రావణుడికి 9 తలలు ఉండడం పట్ల కూడా చూసిన వాళ్ళు కొంత అవాకై అధికారులు ఎందుకు ఇలాంటి తప్పిదం చేశారు, 10 తలలు ఉంటేనే బాగుంటుందని చెప్పి ఒక విమర్శ పెదవిరిపై అయితే వినిపిస్తోంది. లావణ్య, అయితే ఈసారి శివరాత్రికి ఈ వాహనం మీద ఊరేగించడం జరుగుతుందంటారా? అంటే ఇప్పుడు విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆలయ పాలక మండలి కానీ అధికారులు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో 10 తలలను చూసిన భక్తులు ఇప్పుడు 9 తలల్లో ఉన్న వాహనాన్ని చూసి కొంత విమర్శలు పెదవిరుపు వస్తున్న నేపథ్యంలో స్వామివారిని అలంకరించిన తర్వాత చేతిలో ఉన్న వీణపై ఉన్నటువంటి రావణాసురుడి తల కనిపించకపోతే పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి పాలక మండలి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది వేచి చూడాల్సి ఉంది. లావణ్య, అయితే హరిబాబు, ఆలయ అధికారులు కానీ భక్తులు కానీ ఏమంటున్నారు? భక్తులు మాత్రం గతంలో ఉన్నటువంటి వాహనాన్ని కొనసాగించకుండా అదే తరహాలో తయారు చేయించకుండా కొత్తగా వినూత్నంగా తయారు చేయించడం అనేది కొంత విమర్శలకు తావిస్తోంది. కాబట్టి అధికారులు కొంత పునరాలోచన చేయాలని చెప్పి కూడా ఒక వాదన అయితే వినిపిస్తోంది. రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేసినప్పుడు తన పేగులతోటి వీణ వాయించాడని చెప్పిన రామాయణ ఇతిహాసాల్లో ఉంది. కానీ తన తలను పేగుల నుంచి వీణకు పెట్టినట్టు ఎక్కడా లేదు. కాబట్టి దీనిపై పునరాలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలాగే స్వామివారిని స్వామి అమ్మవారిని వాహనంపై అలంకరించి ఊరేగింపుకి తీసుకొచ్చిన తర్వాత చేతిలో ఉన్న వీణ మీద ఉన్న తల కనిపించకపోతే అవమానం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తాయని కూడా ఒక వాదన అయితే వినిపిస్తోంది. లావణ్య, అయితే హరిబాబు, ఆలయ పండితులు ఏమన్నా స్పందించారా? ఇది శాస్త్రోక్తంగా రావణుడి వాహనం పైన ఊరేగించడం కరెక్టేనంటారా? అంటే దశకంఠ రావణ బ్రహ్మగా ఆయన అలంకరించి స్వామివారు శివుడు వాహన సేవల్లో పాల్గొనడం అంటే సర్వసాధారణంగా అన్ని ఆలయాల్లో వస్తున్న పరిస్థితి. ఎందుకంటే రావణుడు మించిన భక్తుడు లేదని, శివుడికి భక్తుడు లేడని కూడా ఇతిహాసాలు పురాణాలు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం దశకంఠుడిని నవకంఠుడిగా మార్చడం అనేది, ఒక తలని కింద పెట్టడం అనే దాని మీద కూడా కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో పండితులు కూడా కొంతమంది ఇలాంటి చర్యలు మంచివి కాదు, చూసే వాళ్ళకి మంచిది కాదు, అంటే 9 తలలే కనిపిస్తాయి కాబట్టి 10వ తల ఎక్కడ ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పిన కూడా ఒక సూచన అయితే వినిపిస్తోంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.